ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను యథాతథంగా అమలు చేయాలని, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బహిష్కరిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకున్నా కూడా కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని, సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఉద్యోగాల విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు చెల్లించే ముఖ్యమంత్రి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 8,000 కోట్లను అప్పుగా తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. విద్య కొరకు బడ్జెట్ లేదు అనడం చాలా బాధాకరం. మూసీ సుందరీకరణ, మెట్రో అభివృద్ధులకు మేము అడ్డంకి కాదు. వీటిపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా కొనసాగాలి. ఈ నెల 30న జరిగే తరగతుల బహిష్కరణకు అన్ని విద్యార్థి సంఘాల, కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఫీజులు చెల్లించే విధంగా ఆర్కిస్ట్రో తీసినటువంటి జీవో నెంబర్ 58, 59 దీన్ని యథావిధంగా కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ విధానానికి వస్తే, గతంలో మన మాజీ ముఖ్యమంత్రులు గౌరవ రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు, దీన్ని ఎత్తివేసే ప్రమాదం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఏమైంది? వాళ్ళ ఉన్న సీట్లకి ఎసరైంది. అవి గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు ఏదో మాట మాట్లాడబోయారు. కృష్ణన్న ఒకటే మాట చెప్పాడు, బిడ్డ దీన్ని తెరువు వస్తే భస్మం అయిపోతారు అని చెప్పగానే అసెంబ్లీలో చెప్పాడు, దీని తెరువు రాను. అసలు ఇది ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి నిరాహార దీక్ష చేసి చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞానికి నేను చేదోడు వాదోడుగా ఉంటానే తప్ప నేను ఫీజు రియంబర్స్మెంట్ జోలికి రాను అని చెప్పినటువంటి మాట కిరణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదో ఆశామాష అనుకుంటున్నాడు, మా దగ్గర బడ్జెట్ లేదు. ఇలా బడ్జెట్ లేదని చెప్తున్నావు, కుంభకోణాలన్నీ ఎక్కడ పోతున్నాయి? లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఏటా తీసుకొచ్చే 16 లక్షల కోట్లు ఎక్కడ బడ్జెట్ పోతుంది? వచ్చే ఆమ్దాని ఎక్కడ పోతుంది? విద్యార్థులకు 10,000 కోట్లు లేవా? 8,000 కోట్లు నువ్వు లెక్క ప్రతి సంవత్సరం తీస్తే ఎంత? సంవత్సరానికి 2,500 కోట్లు మాత్రమే సరిపోతుంది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఫీజులను నెలకు మరి పిల్లల అకౌంట్ల కాలేజ్ యాజమాన్యానికి చేరజేస్తున్నారు. ఒక్కసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి విజయ్ మహారాష్ట్ర, అక్కడ కూడా తమిళనాడులో విజయ్ కొత్తగా వచ్చాడు. విద్యార్థులకు ఎక్కడికక్కడ అండగా ఉండి మరి విధానాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలనే కానీ, కాలేజీలనే కానీ కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతున్నటువంటి యువ నాయకులనైనా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బిడ్డ, నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే మీరు భస్మాసుడిలాగా మీ నెత్తి మీద మీరే చేపెట్టుకున్నట్లు అవుతుంది. ఇలా ఎందుకంటే ఆర్ కృష్ణన్న దాని ఒక యజ్ఞం లాగా, దాని ఒక ప్రతి బీసీ బిడ్డ ఇలా చదువుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రకులాలో ఉన్నటువంటి ఓసీలు కూడా ఇలా చదువుకొని ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, దేశ భవిష్యత్తును తిరగరాసే ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతోని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిండు. తను త్యాగం చేసి తన జీవితం అంకితం చేసిండు. కానీ అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే భస్మాసుడిలాగా మీరు భస్మం అవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం.